ఎంత బాగుందో ఇక్కడ ఇలాగా. స్నానం చేస్తావా? ఎందుకు? చల్లగుందా? వర్షం పడుతుందా? అయితే స్నానం చేయవా? నో నో బుజ్జి తల్లి రే పడిద్దిరా. రే కికు ఎక్కడికి వెళ్తున్నావు? హలో అందరికీ, అందరూ బాగుండాలి. ఇంకా ఈరోజు అయితే మేము బయటికి వెళ్తున్నాము. నిన్న మొన్న అయితే బాగా వర్షం పడుతుంది, కానీ తీరా మేము వెళ్ళే టయానికైతే ఎండ వస్తుంది. ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఇక్కడ మాకు ఒకే ఒక అమెరికన్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. వాళ్ళైతే మమ్మల్ని ఈస్టర్ లంచ్కి అయితే ఇన్వైట్ చేశారండి. సో మేమైతే అక్కడికి వెళ్తున్నాము. వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. ఇక్కడ ప్లేసెస్, ఇంకా మేము ఈస్టర్ లంచ్కి వెళ్ళి అమెరికన్ ఫ్రెండ్స్తో ఎలా ఎంజాయ్ చేసాము అంతా కూడా నేను ఈ బ్లాగ్లో అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ టైం అయితే నా వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఫాలో చేసుకోండి. ఈ వీడియోకి లైక్ ఇచ్చి మీకు తోచిన ఏదో ఒక కామెంట్ అయితే చేయండి. ఇట్స్ మై రిక్వెస్ట్. అడగందే అమ్మాయినా పెట్టాలంటారు కదా, అందుకే నేను అడిగి మరీ మీ సపోర్ట్ని అయితే కావాలనుకుంటున్నాను. ఇక మేమైతే ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇటు పక్క అయితే హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయండి. కాకపోతే ఇటు సైడ్ ఇండియన్స్ ఎవరు కూడా ఉండరు. నేను ఇటు సైడ్ అయితే ఫస్ట్ టైం వస్తున్నాను. అంటే అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాం కానీ ఇటు సైడ్ అయితే వెళ్ళలేదు. కానీ నాకు ఇటు సైడ్ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. చూసారా ఈ చెట్లు కానీ ఈ గడ్డి కానీ, అంటే అన్ని చోట్ల గడ్డి అలా ఉంటుంది, కానీ పర్టికులర్గా ఈ వ్యూ మాత్రం నాకు ఎందుకో ఇండియాలో ఉన్నట్టే అనిపించింది. ఈ వ్యూ దాదాపు ఒక 10 మినిట్స్ అయితే అలాగే ఉంది. నిజంగా ఆ 10 మినిట్స్ నాకు ఇండియాలో ఉన్న ఫీలే అనిపించింది. ఎందుకో ఇండియా అనగానే చాలా ఎమోషన్ అయిపోతాను. ఇలా చెప్పగానే కామెంట్స్ పెడుతుంటారు, ఎందుకు వెళ్ళావమ్మా అది ఇదని. ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళేయండి. ఎప్పుడైనా సొంత దేశం, సొంత ఊరంటే ఎవరికైనా ప్రేమ ఉంటుంది. ఇక్కడ చూసారా మొత్తం ఎర్రమట్టి ఏదో వేస్తున్నట్టున్నారు పంట. నాకైతే పూర్తిగా తెలియదు, అట్లా అనిపించింది నాకు. అందులోనూ 2 డేస్గా వర్షం పడి జస్ట్ మేము బయలుదేరే టైంకే వర్షం ఆగిపోయి కొంచెం ఎండ అయితే వచ్చింది. అంత గ్రీనరీగా క్లైమేట్ అయితే చాలా బాగుంది. సో ఇక మేమైతే వాళ్ళ క్లబ్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాము. యాక్చువల్గా వాళ్ళ ఇంటికి కాదు, క్లబ్ హౌస్. అంటే పార్టీ చేస్తున్నారు కదా, చాలా మంది వస్తున్నారు కాబట్టి క్లబ్ హౌస్లో అయితే పెట్టుకున్నారు. మేము వచ్చేసరికి చూడండి పిల్లలందరూ కూడా ఆడుకుంటున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్, కజిన్స్ అందరు కూడా వచ్చేసి కార్లన్నీ అక్కడైతే ఆగున్నాయి. యాక్చువల్గా మేము ఫ్యామిలీ పెట్టి ఇక్కడ 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. మేము రాకముందే మా వారు వచ్చారు. మా వారికి ముందు నుంచే వీళ్ళు మంచి ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళతో ఫ్రెండ్షిప్ అయితే 4 ఇయర్స్గా కంటిన్యూ అవుతుంది. చాలా మంచి ఫ్యామిలీ అండి. మొన్న మా బుజ్జిదాని బర్త్డేకి కూడా వచ్చారు. నేను ఆ ఫోటోను కూడా ఇక్కడ మీకు ట్యాగ్ చేస్తున్నాను చూడండి. ఎవ్రీ ఇయర్ వాళ్ళు థ్యాంక్స్ గివింగ్కి అయితే మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. యాక్చువల్గా లాస్ట్ థ్యాంక్స్ గివింగ్కి మేము నెంబర్ చేంజ్ అవ్వడం వల్ల మిస్ అయిపోయాము. అందుకే ఈసారి మేమైతే బర్త్డేకి ఇన్వైట్ చేసాము. అంటే లాస్ట్ మంతే తన బర్త్డే అయిపోయింది, బట్ ఇంకా ఈ మంత్లో ఈస్టర్ ఉంది కదా, లాస్ట్ ఇయర్ ఎలాగో థ్యాంక్స్ గివింగ్కి మిస్ అయిపోయామని చెప్పేసి ఈస్టర్ లంచ్కి అయితే ఇన్వైట్ చేశారు. హలో, హాయ్, హౌ ఆర్ యూ? కికు, సే హాయ్ కికు. కికు మేము వచ్చేసరికి అందరూ వచ్చేసి లంచ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసేసారండి. వీళ్ళు లంచ్ కానీ డిన్నర్ కానీ చాలా, అంటే అమెరికన్స్ చాలా ఎర్లీగానే స్టార్ట్ చేస్తారు. ఇంకా కొంతమంది రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నారు. ఇక ఈ పెద్ద ఆవిడ ఉన్నారు కదా, మమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ మదర్ అనమాట. నిజంగా చాలా మంచి వాళ్ళు. ఎప్పుడు కూడా థ్యాంక్స్ గివింగ్ పార్టీకి వీళ్ళ అబ్బాయి, అంటే ఇప్పుడు మమ్మల్ని ఇన్వైట్ చేశారు కదా, వాళ్ళు కలిసి మమ్మల్ని ఇన్వైట్ చేస్తారనమాట. సో ఆవిడ ముందుగానే తెలుసు కాబట్టి రాగానే బాగా పలకరించారు. ఇక ఈవిడ వచ్చేసి వీళ్ళ వైఫ్. చూడగానే చెప్తున్నారు, మీ డ్రెస్ చాలా బాగుంది, మీరు చాలా బాగున్నారని. నేను ఎప్పుడు వచ్చినా కూడా మన ఇండియన్ అవుట్ఫిట్స్లోనే వస్తుంటాను. సో ఎప్పుడూ అదే మాట చెప్తుంటారు. ఈసారి మాత్రం నాకు కొరియర్ వస్తే మాత్రం తనకైతే నేను ఒక డ్రెస్ ఇవ్వాలని అయితే అనుకున్నాను. ఇక ఇటు వచ్చేసి లంచ్, ఇంక ఇవన్నీ వీళ్ళ ఫుడ్ అనమాట. సో నేనైతే కొంచెం చికెన్కి సంబంధించింది సలాడ్ ఒకటి అవైతే పెట్టుకున్నాను. సో మన ఫుడ్ ఎలాగో ఇంకా వీళ్ళ ఫుడ్ ఇలాగే. వీళ్ళు ఎక్కువ క్యాండీస్, కేక్స్ ఇవన్నీ ఎక్కువ ఇష్టపడుతుంటారు. సో నేనైతే కొంచెం లైట్గా అయితే ఫుడ్ తీసుకున్నాను. ముందు ఫుడ్ అనేది పక్కన పెడితే వీళ్ళని కలవడము, కొంచెం బయటకు రావడము, పిల్లలు కలిసి ఆడుకోవడం కూడా నాకు కొంత రిఫ్రెష్మెంట్గా అయితే అనిపించింది.
ఎందుకంటే చాలా వీడియోస్‌లో చెప్తూనే ఉన్నాను. ఫ్రీక్వెంట్‌గా చూసే వాళ్ళకైతే తెలుసు. మేముండే కమ్యూనిటీలో ఇండియన్స్ ఎవరు లేకపోవడం వల్ల మాకు చాలా బోరింగ్‌గా అయితే అనిపిస్తుంది. సో, ఇలా బయటకొచ్చి కొంచెం మనుషుల్ని కలవడం కూడా నాకు పిల్లలకైతే అనిపిచ్చింది. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అందులోనూ వీళ్ళు మంచి ఫ్రెండ్స్ ముందే పరిచయం ఉన్నవాళ్ళు కాబట్టి ఇంకా బాగా అనిపిచ్చింది నాకైతే. నిజంగా అంతమంది ఫ్రెండ్స్, అంతమంది కజిన్స్ వాళ్ళకున్నా మేమొచ్చేసరికి వీళ్ళు ఇటు పక్కకొచ్చేసి మాకంటూ కొంత టైం స్పెండ్ చేసి, మా గురించి అన్ని యోగక్షేమాలు అడిగి, ఎలా ఉంది, లైఫ్ ఎలా ఉంది, పిల్లలకి అంటే స్టడీస్ ఎలా ఉన్నాయి అని కొంత టైం ఇచ్చేసి మమ్మల్ని అంటే మా దగ్గరికొచ్చి వాళ్ళన్నీ అడుగుతూ ఉంటారు. ఎప్పుడైనా అంతే, ఎప్పుడొచ్చినా ఇలా అడుగుతుంటారు. బట్ ఈ పార్టీలో ఏందంటే వాళ్ళందరినీ పక్కన పెట్టి మాకంటూ కొంత టైం స్పెండ్ చేయడం అనేది నాకైతే చాలా అనిపిచ్చింది. ఎవరైనా రుణానుబంధంగా కలుస్తారంటారు. వీళ్ళకి మాకు ఏం రుణం ఉందో కానీ ఇలాంటి మంచి ఫ్రెండ్స్ దొరకడం అయితే మేమైతే అదృష్టంగానే అనుకుంటాను. నిజంగా వాళ్ళని చూస్తే చాలా మంచి ఫ్యామిలీ, చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది. పిల్లలు ఇద్దరు ఇదిగో చూస్తున్నారు కదా! వీళ్ళిద్దరు కూడా వాళ్ళ పిల్లలనమాట. సో, ఇంకా లంచ్ అయిపోగానే చిన్న చిన్న గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. మా బుడ్డదైతే ఎవ్వరిని ఆడనీయకుండా అదొక్కటే ఆడుకుంటుంది రౌడీది. ఇంకా ఈ పెద్దావిడ ఉన్నారు కదా! ఎప్పుడు కూడా మేమెప్పుడొచ్చినా కూడా పిల్లలకి గేమ్స్ కండక్ట్ చేయాలంటే ఆవిడకి చాలా ఓపిక. అసలు చాలా ఓపికతో పిల్లలనైతే గేమ్స్ భలే ఆడిస్తుంటారు. మేమైతే ఎప్పుడూ అనుకుంటాము ఇంత ఓపికగా ఈ ఏజ్‌లో భలే ఆడిస్తుంటారని. యాక్చువల్‌గా మా వారు వర్క్ మధ్యలో ఆపుకొనైతే వచ్చాము. కానీ ఇంకా తను వెళ్ళాలి. బట్ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి మేము కూడా కొంత టైం అయితే ఇంకా వాళ్ళ కోసం అయితే స్పెండ్ చేశాము. ఎందుకంటే మా పిల్లలు కూడా ఎప్పుడు ఇంట్లో ఉండి వాళ్ళకైతే బోర్ అనిపిస్తుంది. అందుకే ఈరోజైతే కొంతసేపు ఇట్లా ఉన్నాము. ఇంకా నెక్స్ట్ లంచ్ ఆ చిన్న చిన్న గేమ్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎగ్స్ కలెక్షన్ చేసే గేమ్ ఒకటైతే కండక్ట్ చేశారు. యాక్చువల్‌గా ఎప్పుడు ఈస్టర్‌కి కూడా ఇట్లాంటి గేమ్ ఒకటి కండక్ట్ చేస్తారు. మేము లాస్ట్ ఇయర్ అయితే మా ఇంటి ఎదురుగా ఉన్న పార్క్‌లో అయితే చాలా ఎగ్స్ అన్నీ ఇసిరేసి వాటిని కలెక్ట్ చేసుకోవడం అంటే చిన్న చిన్న బకెట్లు ఇస్తారనమాట. వాటిలో క్యాండీస్ ఉంటాయి. కానీ వీళ్ళు మాత్రం క్యాండీసు, మనీ అన్నీ పెట్టి అందులో గోల్డెన్ ఎగ్స్, పూప్ ఎగ్స్ ఫన్నీగా అనమాట. అన్ని రకరకాల ఎగ్స్ అయితే పెట్టారనమాట. సో, వాటిల్లో ఎవరు ఎన్ని కలెక్ట్ చేస్తే అవన్నీ వాళ్ళకే. సో, మా బుడ్డది కూడా బయలుదేరింది కలెక్ట్ చేయడానికి. నిజంగా వీళ్ళైతే ఇలాగా ఈస్టర్‌కి లంచ్‌కి ఇన్వైట్ చేసి ఇట్లా క్లబ్ హౌస్‌లో లంచ్ అంతా మొత్తం కండక్ట్ చేసేసి ఇట్లా ఎగ్స్, పిల్లలకి టాయ్స్ అన్నీ పెట్టి అందులో వాళ్ళకి కొంచెం క్యాండీస్‌తో పాటు మనీ పెట్టి అంటే గోల్డ్ ఎగ్స్‌లో మనీ ఉంటదని చెప్పి దానికోసం పిల్లలు వెళ్ళాలి. సో, ఇదంతా ఆలోచించి పెట్టడం నిజంగా గ్రేట్ అసలు వాళ్ళైతే. మా ఇద్దరు పిల్లలు ఈరోజు మాత్రం ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. సాయంత్రానికైతే అందరం నీరసం వచ్చేసి అంటే కొంచెం ఆడడము, అందులోనూ వీళ్ళ హౌస్ మాకు 1/2 అవర్ దూరం అనమాట. యాక్చువల్‌గా వీళ్ళు 1/2 అవర్ దూరంలో ఉన్న వీళ్ళు మేము మీట్ అయ్యి 1½ ఇయర్ అయిపోయింది. ఇలా ఉన్నాయి లైఫ్‌లు అనమాట. ఎవరి లైఫ్‌లు వాళ్ళు బిజీగా. ఇంకా లాస్ట్ మంతే పాప బర్త్డేకి ఇన్వైట్ చేసి వెంటనే నెక్స్ట్ మంత్ మళ్ళీ వీళ్ళు ఇన్వైట్ చేశారు. సో, ఇక్కడ ఉండి కూడా కలుసుకోవడానికైతే ఇంత టైం పడుతుంది. ఈ వీడియో చూస్తున్న అందరికీ నా రిక్వెస్ట్ అండి, నేనైతే యూట్యూబ్లోకి కొత్తగా వచ్చాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీరు పెట్టే కామెంట్ వల్ల నా వీడియో ముందుకు కూడా వెళ్తుంది. చిన్న హార్ట్ సింబల్ ఏదో ఒక ఎమోజీ అయితే పెట్టేసేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా నన్ను ఫాలో చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో, యూట్యూబ్ షార్ట్స్లో అయితే మావి చాలా డ్యాన్స్ రీల్స్, ఫన్ రీల్స్, మా బుజ్జిదాన్ రీల్స్ చాలానే ఉన్నాయి. అవి కూడా చూసేసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో, ఇంకా ఇక్కడ ఈ గేమ్ అయిపోయిన తర్వాత మేమైతే వెళ్ళిపోయామండి. ఇంకా మా వారికి వర్క్ ఉంది. మధ్యలో పర్మిషన్ తీసుకొని వచ్చారు. సో, మా పిల్లలకైతే రావాలనిపించలేదు. ఈవెన్ దో నాకు కూడా వెళ్ళాలనిపించలేదు. బట్ తప్పదు కదా, ఇంకా మేమైతే వెళ్ళిపోయాము. ఇంక ఇక్కడ మా బుజిది కూడా చూసారా, ఒక బకెట్ నిండా కలెక్ట్ చేసేసింది. వాళ్ళ అక్క వచ్చి ఇంకా దానికి ఏదో తక్కువ అయిపోయిందని చెప్పి మళ్ళీ అది బాధపడకూడదని చెప్పి దానికి అయితే కొంచెం ఇస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత ఇంక మేము వెళ్దామని చెప్పేసి లోపల అందరికీ చెప్పేద్దామని చెప్పేసి వచ్చాము. ఇక్కడ బుడ్డోడైతే మనీ వచ్చినాయి అని చెప్పి ఆ బుడ్డోడు తెగ హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. మా బుజ్జిది కూడా బకెట్ నిండా కలెక్ట్ చేసి అది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అప్పుడే దాంట్లో చాక్లెట్స్ తీసుకొని తినడం కూడా స్టార్ట్ చేసేసింది. ఇంకా మేమైతే ఇంకా ఇలా ఆపేస్తే ఇంకా మొత్తం తింటానే ఉంటుందని చెప్పేసి తీసేసుకొని ఇంకా మేము అక్కడ నుంచి అయితే బయలుదేరాము అందరికీ చెప్పేసుకొని. నిజంగా ఈ డే అయితే చాలా హ్యాపీగా గడిచింది. ఇక్కడ ఉంటున్న నా లోన్లీ లైఫ్కి, స్ట్రెస్ఫుల్ లైఫ్కి అంటే ఎవరు లేకపోతే అలాగే అనిపిస్తుంది కదా. సో, వీళ్ళు కొంచెం అమెరికన్స్ అయినా కూడా మంచి ఫ్యామిలీ, మంచి ఫ్రెండ్స్ కాబట్టి నాకైతే మంచిగా అనిపించింది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.